సర్పంచ్ అభ్యర్థుల్లో టెన్షన్, అభ్యర్థులకి ఏం టెన్షన్ ఇప్పుడే అంటే చాలా సందిగ్ధత పరిస్థితి. పోటీ చేయాలా చేయకూడదా? ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంటు నడుపుతున్న సిచ్యువేషన్లో క్రైసిస్ అనాలి దీన్ని. ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో అసలు వాళ్ళంతా డైలమాలో పడ్డారు. ఎందుకంటే 50% రిజర్వేషన్ లోబడే రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టు లోబడి అన్నారు. కేసీఆర్ కూడా అదే చేసిండు. వీళ్ళు ఏదో ఎక్స్ట్రాలు చేయబోయారు కానీ జనాలను మోసం చేసిండ్రు. ఎక్స్ట్రాలు చేయబోయి జనాలను అనవసరంగా పరిశాన్ చేసిండ్రు. ఎమ్మెల్యేలకే దిక్కు లేదని మనకి సిచ్యువేషన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు అంతెందుకు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కదా, ఊర్లో గ్రామాల్లో క్లీన్ చేసే కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకే జీతాలు లేవు. తెలంగాణ జీరో. ఇప్పుడు పోటీ చేయాలనే ఆసక్తి చాలా మందికి ఉంది కానీ అందరికీ ఇదే క్వశ్చన్. పోటీ చేస్తాం, కింద మీద పడి గెలుస్తాం పైసలు ఖర్చు పెట్టి, తర్వాత ఏంది వాట్ నెక్స్ట్, ఏంది మన భవిష్యత్తు? వీళ్ళందరూ వచ్చి మన ముందర కూర్చుంటారు. రూల్ ఏముంటుంది? ఆ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎందుకు లేక రాసిన వరల్డ్ బ్యాంక్కి ఇయ్యలేదని రాసిండు. మొన్న హన్మకొండకు రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో వరద వచ్చింది. హన్మకొండలో ఇంటికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్క ఇంటికి కూడా 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. 15,000 తర్వాత విషయం. ఇన్ని రోజులు నెల రోజులు అయిపోయింది. అంతెందుకు సంవత్సరం పైన ఖమ్మంలో వరద వచ్చి మొత్తం కొట్టుకుపోయిన కట్టుబడులతో మిగిలిపోయారు. 4 రూపాయలు కూడా ఇవ్వలే. ఇక రేపు నాడు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. చీకటి అనమాట. ఎవడైనా చీకట్ల నుంచి వెలుగులో కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు వెలుగులో ఉన్నారు, మేము చీకట్లో కోవాలన్న ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఏం చేయాలి? ప్రభుత్వమే ఏం చేయకపోతే ఊర్లో మేము ఎట్లా తట్టుకోగలమన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ డైలమా అదే. సర్పంచ్ అభ్యర్థులు అందరూ కూడా డైలమా దేనికోసన్నారంటే పోటీ చేయాలన్నా చేయకూడదా? అసలు పోటీ చేస్తే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? ఆ డబ్బులు మళ్ళీ రికవరీ చేసుకోగలమా? రికవరీ అవుతుందా? ఆ పైసలు వస్తాయో పోతావో కానీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంది? తర్వాత మన ఇంటి మీదకి వచ్చి తోడేవాడు, మన ఇంటి ముందర కూర్చొని తోడేవాడు, మన మీదకి వచ్చి తోడేవాడు, ఇదంతా ఏంది? మనకెందుకు ఈ పెంట? ఎవరికైనా ఉంటుంది కదా ఈ ఆలోచన. ప్రస్తుతం అందరు అభ్యర్థుల మెదడులో తోలుస్తున్న ప్రశ్న ఇదే.